3వ పాసురానికి మనం వెళుతున్నాం. పాసుర అనుసంధానం చేస్తాం. అస్మద్గురుభ్యో నమః. புள்ளின்வான் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிளந்தாமை கீர்த்தமின் பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவையக்களும் புக்கார் வெள்ளை எழுந்து வெடியாடு முறிங்கந்து புலம் செல்லும்பெனகான் போதரைக் கண்ணினாய் கொள்ள கொளற்கடு குடைந்து நீராடாதே பள்ளி கிடைத்தையோ பாவாய் నీనన్నాళాల్ కళ్ళందవరిందు కలిందేలోరెంబావాయ్. అర్థం చెప్పుకుందాం. ప్రతిపదార్థం. పుల్లిన్వాన్ కీండాని పక్షి రూపములను ధరించి వచ్చిన బకాసురుని నోటిని 2 చెక్కలుగా చీల్చిన వాణి శ్రీకృష్ణుని పొల్లాపరక్కని పితామహ దత్త వరబలముచే దృప్తుడైన పరమ పాతక కావ్యములు చేయుచుండిన దుష్టులకు రావణాసురుని 10 తలలను కల్పిక కందాడే గడ్డిపోచన వలె కిల్లి అంటే గిల్లి పారవేసిన మహాపరాక్రమశీలుని శ్రీరామచంద్రుని కీర్తిమై కళ్యాణగుణ చరితమును పాడి సంకీర్తనము చేయుచు పోయి వెళ్లి పిళ్ళగలెల్లారం గోపబాలికలందరూ పావైక్కుళం పుక్కార్ కేతస్థలమునకు వెళ్లి ప్రవేశించిరి. వెళ్లి ఎഴുందు శుక్రుడు ఉదయించెను. విజయాం వరంగొండు బృహస్పతి అస్తమించెను. పుళ్ళుం చిలింబినగాన్ పక్షులను ఆహారం వెతుకుచున్నట్టు కూయుచు పోవుచున్నవి. పోదరెక్కన్ననాయ్ ప్రభుళ్ళ పొండరీక మధ్య స్థితి విధీయ రేపంపులమైనటువంటి నేత్రము గలదానా పావాయ్ పరమ మృదు మధుర స్వభావము గలదానా రసజ్ఞరాలవగు నీవు నన్నాళాళ్ శ్రీకృష్ణుడితో చేరి జలక్రీడలు సలిపిన అతనితో సంశ్లేషించుటకు తగిన ఈ శుభదినమున కుళ్ళుకొలరు మన తాపములన్నయు నివృత్తియగనట్లు చల్లని నీటితో ముఖమును కుడంది అవగాహన చేసి అంటే కడుక్కుని నీరాడాదే స్నానము చేయుటకు పళ్ళెక్కెడెత్తయో శయనమున నిద్రించుచున్నావా? కృష్ణస్పర్శపూతనముకు పడకను ఆఘ్రానించుచున్నావా? కళ్ళం విరందరందు కపటములు విడిచి కలందు మాతో కలసి అనభింపవలయను చూడమా ఏలుబోర్ ఎంబావై ఆన్. మన వ్రతము అద్వితీయమైనటువంటి మన వ్రతము నెరవేరడం. దీనిలో ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటిది ఏంటంటే మాయావయగు కంసునిచే ప్రేరేపింపబడి పక్షరూపమును దాల్చినటువంటి బకాసురుని వధించినటువంటి వాడు, అట్లాగే 10 తలలు కలిగినటువంటి రావణాసురుని సంహరించినటువంటి వాడు, అనేకములైనటువంటి కళ్యాణగుణ చరిత్ర కలిగినటువంటి వాడు పరమాత్మ. అట్లాగే శుక్రుడు ఉదయించారు, గురువు అస్తమించాడు, పక్షులన్నయు ఎల్లడిలా తమ ఆహారమునకై అన్వేషిస్తూ ఉన్నాయి. ప్రబుద్ధులకు గోపిక అందరూ కూడా మేల్కొన్నారు. నీవు మాత్రం మేల్కొనకపోవటానికి గల కారణమేమి? అట్లాగే నీవు కూడా వచ్చినట్లయితే మనమందరం కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని వర్ణించవచ్చు. వికసించిన తామర పుష్పములందు గరుత్వంతటువంటి నేత్రములగనదానా. ఇక్కడ చాలా ఉపమానం చాలా చక్కగా చెబుతున్నారు ఆండాళ్ళు. వికసించినటువంటి తామర పుష్పాలు ఏ రకంగా అయితే ఉన్నాయో అటువంటి నేత్రములు కలిగినటువంటి దానా అని చెబుతున్నానమాట. నీవు కూడా లేచిరామ్మా, శ్రీకృష్ణుని యొక్క దివ్య సన్నిధికి వెళ్ళి అచ్చట మనం వారితో కలిసి చన్నీళ్లతో స్నానము చేసి పరమాత్మని సేవిద్దాము. కాబట్టి రండు అనేసి దీనిలో అమ్మవారు ఆ యొక్క గోపికా స్త్రీని లేపుతున్నారని మనం ఈ పాసురాన్ని ముగిస్తున్నాం.